నమస్తే, మీరు చూస్తున్న సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. నవంబర్ 1వ తేదీన ఒంగోలుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏర్పాట్లలో తలమునకలైన అధికారులు, పార్టీ శ్రేణులు. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి జన్మదిన వేడుకలు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు. ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీన ఒంగోలు రానున్న సందర్భంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు పార్టీ నాయకులు, మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో అటు పార్టీ శ్రేణులు, ఇటు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీన ఒంగోలుకు రానున్నారు. కొప్పోలులో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగే 40 లక్షల రూపాయల వ్యయంతో ఒంగోలు నుండి కొప్పోలు వరకు నిర్మించిన పైప్ లైన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. అలాగే ఒంగోలులోని గుంటూరు రోడ్లో ఉన్న A1 కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఒంగోలులోని మినీ స్టేడియంలో జరగనున్న డ్వాక్రా మహిళలతో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక కోసం ఒంగోలు ABM జూనియర్ కాలేజీ ప్రాంగణంలో హెలీప్యాడ్ను సిద్ధం చేస్తున్నారు. కాగా సీఎం పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు అధికారులు బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా అటు అధికారులు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రేపు ఉదయం 11 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒంగోలు రాబోతున్నారు. వారు ముఖ్యంగా జన చైతన్య యాత్రకు సంబంధించి ఒంగోలులో లాంచ్ చేయబోతున్నారు. జన చైతన్య యాత్రలో పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని తర్వాత మహిళా సదస్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారికి కూడా రేపు రుణమాఫీ పథకంలో ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారో అది కూడా ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. అందువల్ల ఒంగోలు ప్రజలకు సంబంధించి జిల్లాలోని అన్ని మండలాల నుంచి కూడా రేపు భారీ ఎత్తున డ్వాక్రా మహిళలు కానీ అందరూ కూడా, అంగన్వాడీలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అట్లానే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కలెక్టర్ గారు, జేసీ గారు, అట్లానే ఎస్పీ గారు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. వాటిని కూడా ఒకసారి రెక్టిఫై చూసుకుపోవాలని జయంతో ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇళ్ల ముందు పెట్టిన దీపాల వెలుగుల్లో తెలుగులోగిళ్లు వెలిగిపోయాయి. కాకర పువ్వొత్తుల కాంతి తుంపరలు, వెన్నముద్దలు కురిపిస్తున్న వెలుగుల వర్షం, వెలుగులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకుపోయిన తారాజువ్వలు, భూమిపై కూచిపూడి నృత్యం చేసిన భూచక్రాలు, చిట్టపటలతో కదం తొక్కిన టపాసులు, లక్ష్మీ బాంబుల శబ్దాలు, పాంబిల్లల విన్యాసాలు. ఇది దీపావళి కథాకేలి. నగరంలో జరిగిన దీపావళి సంబరాలు మీరు తిలకించండి.
ఇందా 250 షాట్స్ పెట్టాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో భారతదేశం యువతరం ముందుకు నడవాలని బీజేపీ నగర అధ్యక్షులు మరిశెట్టి శ్రీనివాసరావు కోరారు. పటేల్ జయంతి వేడుకలు సుజాత నగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత నగర్లో మొక్కలు నాటారు. దేశం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి నాగేశ్వరరావు, తాటి రామచంద్రరావు, దనిశెట్టి సాయి, కుంచాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి గాంధీ వచ్చినప్పుడు ఆఫ్రికా నుంచి ఆయనతో కలిసి పనిచేస్తూ 1918లో ఒక మంచి వ్యవసాయదారులకు విపరీతమైన ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ కోసంగా బ్రిటిష్ ప్రభుత్వంతో ఎంతో పోరాడి వాళ్ళకు కావాల్సిన రాయితీలను ఇప్పించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కి. అందుకని ఆ రైతులందరూ కూడా ఆ రోజున సర్దార్ అని బిరుదు ఇవ్వటం జరిగింది. అట్లానే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వంలో మొట్టమొదటి ఉప ప్రధాని హోంశాఖ మార్చులుగా పనిచేశారు. ఈ వారు ఉన్నంత కాలము దేశ సమైక్యత కోసం 565 ప్రస్థానాలని విలీనం చేశారు. భారతదేశంలో ఎంతో కష్టపడి చేశారు. అసలుకి అటువంటి కష్టం ఆయనకి మాత్రమే తగింది, అంతటి మొండి పట్టుదలతోటి. అందులో భాగంగానే హైదరాబాద్ కూడా ఎంతో కష్టపడి మన భారతదేశంలో ఐక్యం చేశారు. ఆ సందర్భంగా హైదరాబాద్ పటేల్ గారు రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను 6 నెలల్లోగా సంబంధిత ట్రెజరీలకు సమర్పించాలని జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆకుల లక్ష్మీకుమారి ఒక ప్రకటనలో తెలియజేశారు. లైఫ్ సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్ కాపీలను కూడా జతపరచాలని కోరారు. సత్యనిస్లో స్మాల్ బ్రేక్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, ఆత్మీయులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమానికి హాజరై బలరామకృష్ణమూర్తికి జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలంటే ప్రాణానిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వంగి తెచ్చినవయ్యా.
రాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు కట్టు పంచే నీకున్న ఆస్తి కోట్లు ఉన్నా నిరుపేదవయ్యా కన్నీళ్లు తుడిచి అన్నము నీవు కన్నుల కలలే పండించినావు ఈ పల్లె సీమే నీ తల్లి ప్రేమై సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికే వన్నె తెచ్చినవయ్యా అయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది గిట్టినప్పుడు మనతో వచ్చేదే ఉంది నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా దిత్తదింతై గరగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడగడలాడాలా నువ్వులేస్తే ఎవడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా నీ చేతిలో ఉంది పంచే గుణం నీ వెంట సైన్యంలా కదిలే జనం నీ కోసమిస్తోంది నీ రాజనం నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా ఎన్నడు తల వంచగా అనుకుంది చెయ్యరా ధైర్యమే నీకుందిరా గుండెలో యమదండిగా మొండిగా జగముండిగా దండెత్త నువ్వు రారా నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా చీకటే చెలరేగితే నువ్వు సూర్యుడయ్యి రారా ఎట్టే ఎదురీదగా మగసీరుడవ్వరా సౌఖమే తొలగించగా దేశమే తొలగించగా లోకమే గర్వించగా యువరాజులాగరారా నిప్పుతునకై భగభగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా దింతై గరగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడ్డం రా మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడగడలాడా నువ్వులేస్తే ఎముడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా నిప్పుతునకై భగభగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా రాములోడు వచ్చినాడు రో దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళబళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రాజ్యమంటే లెక్కలేదు రో దందసదీయ అడవి బాట పట్టినాడు రో పువ్వు లాంటి చక్కనోడు రో దందసదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో బలె 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 మంచిగున్న బతుకునంత పణం పెట్టి మలుమలుపులు బతుకులున్న ముళ్ళరాళ్ల దారి పట్టి మనకథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ళ సూపు దాకి కందిపోతాడంట అందగాళ్ళకే గొప్ప అందగాడంట నింగి నీలమై ఎవరికి చేతి కందడంట ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని జిల్లాలోని పలు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఐఎంఏ హాలులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా అభివృద్ధి గురించి చర్చించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు మాట్లాడారు. బకింగ్హామ్ కెనాల్ను మరమ్మతులు చేయాలని, రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటు చేయాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, దొనకొండ ఒంగోలు రైల్వే మార్గాన్ని నిర్మించాలని, నగరంలో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, నగరంలో విస్తరించి ఉన్న 12 kV విద్యుత్ తీగలను తొలగించాలని కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు కె అరుణ, చుండూరు రంగారావు, బెజవాడ వెంకట్రావు, మాగులూరు నాగేశ్వరరావు, మద్దులూరి ఆంజనేయులు, టివి రంగారావు, మహంకాళి వెంకటేశయ్య,
రంగసాయి, సుంకర సాయిబాబా, ఫజలుల్లా, టి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మనం చాలా వెనకబడిన ప్రాంతంగా ప్రకటించుకోవడం అనేది మన బ్యాడ్గా భావించాలి. ఎందువల్లంటే ఇక్కడ స్టార్టింగ్ బకింగ్హామ్ కెనాల్ అనే ఒక ప్రాజెక్టు మద్రాసు నుంచి వైజాగ్ దాకా నడుస్తున్న ఈ ప్రాజెక్టు రిపేర్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. దాన్ని డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ దృష్టి పెట్టి చేయాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో వెనకబడిన జిల్లాగా మనల్ని ప్రకటించమని అడుగుతున్నది. ఇలాంటి మంచి కార్యక్రమం ప్రకాశం జిల్లాలో బకింగ్హామ్ కెనాల్ పోద్ది కాబట్టి అదొక సాల్వ్ అవుద్ది కాబట్టి దాన్ని ప్లానింగ్ చేయాలని కోరుతున్నాను. అలానే మనకు రామాయపట్నంలో షిప్పింగ్ యార్డు, అలానే షిప్ తయారు చేసే ప్లానింగు, ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలని కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఎలుగొండ ప్రాజెక్టు వాటరు వస్తే మనకు ఎలుగొండ ప్రాజెక్టు వాటర్ వల్ల ప్రకాశం జిల్లాకే కాకుండా పక్క జిల్లాలకు కూడా అంటే నెల్లూరుకు కూడా వాటర్ పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని త్వరగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రకాశం జిల్లాకు కేవలం 50 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, కేవలం 50 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. దీన్ని గమనించండి, 27,000 కోట్లలో 50 కోట్ల ప్రాజెక్టుతో ఒక ప్రాజెక్టు మన జిల్లాకు ఇచ్చారు అంటే ప్రభుత్వం ఒంగోలు పట్ల లేదా ప్రకాశం జిల్లా పట్ల చీకటకు ఉంది అన్నది మొట్టమొదటి అభిప్రాయంగా చాలా ఎక్కువ మంది అనుకుంటున్నారు, భావిస్తున్నారు. అలాగే ఒకవేళ చిత్తూరుకి లేదా కడప జిల్లాకి, కర్నూలు జిల్లాకి, అనంతపురం జిల్లాకి చాలా చాలా యూనివర్సిటీలు వస్తే అవి వెనుకబడిన జిల్లాలుగా డిక్లేర్ చేసినందువల్ల ఆ ప్రయోజనం వస్తోంది. అట్లాంటి ప్రయోజనం ప్రకాశం జిల్లాకి కూడా వస్తే మనకు కూడా 100,000 ప్రాజెక్టు ఇట్లాంటివి రావచ్చు అన్న ఉద్దేశం. ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నవంబర్ 6వ తేదీన విజయవాడలో నిర్వహిస్తున్నట్లు కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కుమ్మరకుంట సురేష్ వై జాన్బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. విజయవాడలోని ఎంబీ భవన్లో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. సత్యనిష్లో స్మార్ట్ బ్రేక్. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాష్, గాదె లక్ష్మారెడ్డి, బుజ్జి, బొడ్డు సతీష్, నవీన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయి 32వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ సంయుక్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆమె ఈ దేశానికి చేసినటువంటి సేవలు, అదేవిధంగా గరీబ్ హటావో అనేటటువంటి ఒక పేటెంట్ అయినటువంటి తీసుకొచ్చినటువంటి మహోన్నతులైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి 132వ జయంతిగా మేము వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగాను, అలాగే ఈ భారతదేశ అంతర్గత విషయంలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేసేటువంటి విషయంలో రాజీ లేని పోరాటం చేసి చివరికి ఆ పోరాటంలో తన ప్రాణాలని పణంగా పెట్టినటువంటి ధీరవనిత, వీరవనిత అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఆడది అమల కాదు ఆదిశక్తి అని చెప్పేసి మన పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకం మనం చదివే ఉన్నాము. ఆ ఆదిశక్తి అనేటువంటి మాటల్ని నిలబెట్టినటువంటి, నిజం చేసినటువంటి మహనీయురాలు, నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఇందిరాగాంధీ గారి తండ్రి భారతదేశ ప్రధాని అయినప్పటికీ, జవహర్ లాల్ నెహ్రూ గారు అయినప్పటికీ కూడా
బాల్య దశ నుంచే మరి ఇందిరాగాంధీ గారు తన చిన్న వయసులో ఉన్నప్పుడే మరి వానర సైన్యం అని చెప్పి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలకు సేవ చేయటం అనేది జరిగింది. మరి ఇందిరాగాంధీ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా మరి ఆమె ఇందిరాగాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మరి ఉక్కు మనిషి అయినటువంటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మరి ఆ మహానాయకుడి గురించి తలుచుకున్నప్పుడు మరి మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం చేసే సమయంలో మరి ఆయన అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె నాంచార్లు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పిఓడబ్ల్యూ నాయకురాలు పి పద్మ, పీడీఎస్యు నాయకులు రాజశేఖర్, అరుణోదయ కళాకారులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు పాడిన పాటలు ఆలోచింపజేశాయి. దాదాపుగా 8 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 7 లక్షల అప్లికేషన్లు అనర్హత కలిగినవిగా తోసేసారు. లక్ష అప్లికేషన్లు వాళ్ళ ముందున్నాయి. అలాగే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో 5,34,348 అప్లికేషన్లు ఉండి దాదాపుగా రాష్ట్రంలో బేస్ మట్టాలు పడి ఉన్నాయి. అవి ఈనాటికి కూడా కంప్లీట్గా పూర్తి కాలేదు. బేస్ మట్టాల లెవెల్లోకి 3 లక్షల ఇళ్లు వచ్చుంటే దాదాపుగా లెంటిల్ లెవెల్లోకి 30,000 ఇళ్లు వచ్చున్నాయి. వాళ్ళకి ఇంతవరకు బిల్లులు శాంక్షన్ కాలేదు. చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చిన తర్వాత బిల్లు ఎన్ని వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు వాళ్ళకి బిల్లులు రావడం కానీ, కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్లు కట్టించడం కానీ లేదు. పైగా ఏ విషయం కావాలని వీళ్ళ ఎంఆర్ఓలు ఏం చెబుతున్నారంటే, మీరు గ్రామాల్లోకి వెళ్ళి జన్మభూమి కమిటీ దగ్గర. ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అని 2005 సంవత్సరంలో రేషన్ కార్డులు ఇచ్చారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, మళ్ళా వాళ్ళకు కూడా పిల్లలు పుట్టి 3 తరాలుగా పిల్లలు పుట్టినా వాళ్ళెవరికి కూడా ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పనేది ఒక డిమాండు. రెండో రకమైనటువంటి డిమాండు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కరువు వచ్చి అనేక చోట్లకి వలసలు పోతా ఉన్నారు. వలస బతుకులు ఎక్కువైపోతా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరిలో ఈ రోజు ఏలు బయోమెట్రిక్ విధానం వల్ల ఏలు పడలేదనో వాళ్ళ మాసాలలో కార్తీక మాసం విశిష్టమైనది. ఈ మాసంలో శివుడి ఆరాధన వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నెల రోజుల పాటు తెల్లవారుజామునే తలారా స్నానం చేసి శివదర్శనం చేసుకుంటారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బిల్వపత్ర పూజలు నిర్వహిస్తారు. కార్తీక జ్యోతులు వెలిగించి జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. కార్తీక మాసం సోమవారం ప్రారంభం కావడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. సంతపేట సాయిబాబా మందిరంలో శివపార్వతుల కళ్యాణాన్ని ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి నిర్వహించారు.
సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవంబర్ 1వ తేదీన ఒంగోలుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏర్పాట్లలో తలమునకలైన అధికారులు, పార్టీ శ్రేణులు. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి జన్మదిన వేడుకలు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు. ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి. నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. సత్యన్యూస్లో నేటి మాట. ప్రార్థించే సమయంలో హృదయం లేని పదాలు కాదు, పదరహిత హృదయం కావాలి. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.